ఒకనాడు గోపికలు ప్రాతకాలంలోనే మేల్కొన్నారు. రెండని తమ నెచ్చెలులను పేరు పేరున పిలిచారు. చనుగవ బరువుతో నడుము లసియాడగా ఒకరి చేయి మరొకరు పట్టుకొని బయలుదేరినారు. కమలాక్షుని మీద పాటలు పాడుతూ సమద గజేంద్ర గమనలై యమునా నదీ తీరానికి చేరుకున్నారు. ఇలా ఆ గజయానలు కాళిందీ నదీ తీరం చేరి ఒక ఏకాంత స్థలంలో కోకలు విడిచారు. కళంకరహితలగు ఆ పంకజనయనలు నదిలో జంకులేక జలకాలాడుటకై పట్టుదలతో నీట ప్రవేశించారు. ఆ పద్మనేత్రలు పద్మాక్షుని మీద పాటలు పాడుతూ తమ ఇచ్చకొలది వేడుకతో జలక్రీడలాడినారు. వారి ఆ విహారాలు, ఆ ఆనందపారవశ్యాలు లోకంలోని వారికున్నాయా? అప్పుడు రాజా, ఆ పద్మదళనేత్రులు యమునా నదీ జలాలలో మునుగుతున్నారని దూరంలో ఉన్న శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. వెంటనే తోడి గోపబాలకులతో అక్కడికి వచ్చాడు. అలా వచ్చి కదలకుండా ఉండండి అని గోపాలకులకు కనుసైగ చేశాడు. చప్పుడు కాకుండా అడుగులిడుతూ మౌనంగా పొదలమాటుననే మెల్లమెల్లగా పొంచి పొంచి వంగి వంగి నడిచాడు. సరిగా సమయం చూసి సమీపించి ఆ గొల్ల చెలువల వలువలు అపహరించాడు. ఆ విధంగా వలువలు దొంగిలించి విశ్వవిభుడు తొలివేలుపు అయిన ఆ పరమాత్ముడు పిల్లవానిలాగా తోడి పిల్లలతో కూడి పర్యాచకమునకై ఆడువారి అంబరములు అపహరించి మత్త కరీంద్రంలాగా యమునా నదీ జలకణాలచే చల్లబడిన పిల్లవాయువుల వల్ల కలిగిన ఆనందంతో నడచి ఒక కడిమి చెట్టును ఎక్కినాడు. అతడధిష్ఠించగనే ఆ చెట్టు వృక్షజన్మం వల్ల తనకు కలిగిన సంతాపాన్ని వెంటనే పోగొట్టుకున్నది. కడిమి చెట్టు నెక్కిన కమలాకాంతునితో ఆ వ్రజకాంతలిట్లన్నారు: మామా, మా కోకలు ముట్టుకోవద్దు, ఎత్తుకొని పోవద్దు, మమ్మల్ని మన్నించు. మా మానమెందుకు హరిస్తావు? మా మనస్సులను ఎందుకు అపహరిస్తావు? ఈ పని మాను కృష్ణ. ఇదేం పని? దొడ్డ బతుకుతో వన్నెకెక్కటమా? జలరాశిలో విలసిల్లుట మత్స్యావతారం, కూర్మితో కులమునకు ప్రతిష్ట కలిగించడము, కొండను మూపును నిల్పుట కూర్మావతారము, భూమిని రక్షించడము, భూదేవిని పైకి లేవనెత్తుట వరాహావతారము, పురుష పుంగవుడవై జనులను కాపాడుటము అంటే నరకేసరి అయి భక్తజనులను రక్షించుట నృసింహావతారము, వయసున పసివాడవై ఉండినను దుష్టులైన బలవంతులను నిగ్రహించి ప్రఖ్యాతి వహించటము, వటు రూపంలో బలిచక్రవర్తిని అణిచి పేరొందటం వామనావతారము, యుద్ధాలలో రాజులను గెలవడము, 21 సార్లు క్షత్రియులను జయించుట పరశురామావతారము, పెద్దల ఆజ్ఞ పాటించడము, తండ్రి ఆనతి తలదాల్చిన రామావతారము, గుణవంతుడనై మంగళకరమైన పద్ధతిలో పరాక్రమాటోపం ప్రదర్శించటము, బలభద్రుడై ప్రళంబాదులను నిర్జించుట, పండితులు ప్రశంసింపగా ప్రబుద్ధుడవై ఇలలో వెలుగుందటము బుద్ధావతారం తగునుగాని ఇటువంటి వంచకత్వం చేత మంచి పేరు లభిస్తుందా? బహుజీవనముతోడ భాసిల్లియుండుటో, గోత్రంబు నిల్పుటో, కూర్మితోడ మహినుద్ధరించుటో, మనుజసింహంబవై ప్రజలగాచుటో కాక బలిదెరల్చి పిన్నవైయుండియు పెంపు వహించుటో, రాజుల గెల్చుటో, రణములందు గురువాజ్ఞసేయుటో, గుణనిధివై బల ప్రఖ్యాతి చూపుటో, భద్రలీల బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత మెరయుటో, కలికితనము సేయ ఘనత గలదే, వావిలేదు వారు నా వారని నిరుగవలదే, వలువలిమ్ము కృష్ణ. నీకు వావి వరసలు లేనట్లుంది, తనవారు పెరవారు అనే వివేకం అక్కరలేదా? భగవంతునకు స్వపక్ష పరపక్షములు లేవు. మా వస్త్రాలు మాకీయవయ్యా కృష్ణ. మా మనస్సులు అపహరించావు, మా మానం కొల్లగొట్టినావు, మా సిగ్గులు దోచావు, మా వస్త్రాలు దొంగిలించావు. ఇంకా ఏమి చెయ్యనున్నావో ఎరుగము కొంటె గోపాల. నీ గుట్టుగని పెట్టినామయ్యా. కొంటివి మా హృదయంబులు, కొంటివి మానంబులజ్జగొంటివి,
ఒలువల్గుంటివి ఇక నెట్లు చేసెదో కొంటెవు గద నిన్ను నెరిగికొంటిమి కృష్ణ. తామర రేకుల వంటి కన్నులు గలవాడా, నీవు విజృంభించి విచిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటావు. అందుచే నీవు రజోగుణంతో ఒప్పినవాడవని మాకు తెలియదా? సిరి ఉండి కూడా పరులను ఎదిరిస్తూ ఉంటావు. అందుచేత నీవు సత్వగుణ సంపన్నుడవని మేము ఊహించలేమా? తమోగుణంతో నీవు దుర్మార్గులకు ఎగ్గులు దలపెడుతుంటావు. అందుచే మిక్కిలి గొప్ప శక్తితో కూడిన వాడవని మేము అనుకోవడం లేదా? మాయతో కూడిన వాడై తిరుగుతూ ఉంటావు. అందుచే ఒక తీరుగా ఉండేవాడివి కావని మేము భావించడం లేదా? కృష్ణ, నీ జాడలేమిటి? భగవంతుడి పోకడలు ఇట్టివట్టివని తెలియవు కదా. నీవు ఏమాత్రపు వాడవు? నీవు గుణమెరుగని వాడివి. ఎల్లప్రొద్దు ఒకచోట కుదురుగా ఉండవు కదయ్యా. మా వస్త్రములు మాకీయవయ్యా. రాజసంబున నీవు రంజిల్లిటరుగమే చెలరేగి వింతలు చేయుచుండ, సత్వసంపద గల్గి జరుగుట దలపమే సిరిగల్గి ఎన్యుల చెనగకుండ, సిరిగల్గి ఎన్యుల చెనకుచుండ, గురుతర శక్తియుక్తుడవౌట ఎరుగమే తామసంబున నెగ్గుదలచుచుండ, నొకభంగితో నుండకుండ చింతింపమే మాయావియై మారుమలయుచుండ. రాజీవలోచన, రాజుల మర్యాదలంటే ఏవో నీకు తెలిసినట్లు లేదు. బలవంతుడవైనట్లు ప్రదర్శిస్తున్నావు. మేము అవలలము. మా వలువలు మాకియ్యకున్నావు. నేడు నందమహారాజునకు ఈ విషయం చెబుతాము. నీకేమి, ఈ పుడమికి రాజువటయ్యా? ఇలా గోపికలు పలికినారు. శ్రీకృష్ణుడు వారి మాటలు విన్నాడు. ఆయన ముఖపద్మం ముసిముసి నవ్వులతో అందగించింది. తోడిగొల్ల పిల్లల చేతులు తన చేతులతో చరుస్తూ నెరజాణలలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ ఇంతులతో ఇట్లన్నాడు. నిండుజాబిలివలే గుండ్రని మోముల గల ముగుదలారా, ఆడువారు అవనీపతులతో మీవలే ప్రవర్తిస్తారా? కొంచెమైనా మొగమాటం లేక నన్ను నిందిస్తున్నారే గాని మీ తప్పు మీరు ఆలోచించడం లేదు. నీటి నుండి వెంటనే వెలువడి నా దగ్గరకు రండి, మీ వలువలు తీసుకోండి. ఇదిగో ఇప్పుడే మీకిచ్చి వేస్తాను. శ్రీకృష్ణుని పలుకులు విని అభిమానవతులైన ఆ గోపయువతులు ఒకరి మొహం ఒకరు చూచి నవ్వుకున్నారు. మనస్సులో ఉవ్వెత్తుగా హరించే మాధవుని మాటలకు బదులు పలకడానికి వారు లజ్జించారు. మిక్కుటమైన చలికి గడగడ వణుకుతూ గొంతులోతు నీళ్లలో నిల్చుండి వెనకకు ముందుకు ఊగిసలాడుతున్న ఉల్లములతో వారిలా అన్నారు. అల్లరివాడవై మా వలువలెందుకు అపహరించావు? అందరిలో నీవు మహాధర్మపరుడవు గదా. నీవేమి తక్కువ వాడవటయ్యా? నీకు తెలియనిదేమున్నది? కృష్ణ, ఆడువారు స్నానము చేసేటప్పుడు మగవారు ఆ ఛాయలకు వస్తారా? వచ్చారనుకో, దయమాలి ఎక్కడైనా ఈ మాదిరి అల్లరి పనులు చేస్తారా? ఔరా, ఈ చిత్రచర్యలు నీకే సరిపోయాయి, మరెక్కడా లేవు. నీకు బానిసలమై ఉంటాము. మా కోకలు మాకిప్పించవయ్యా. కృష్ణ, నీవు పిలవగానే వస్తాము. నీవేది కోరినా ఇస్తాము. నీవెక్కడికి పొమ్మన్నా పోతాము. ఇప్పుడు మా చీరలు మాకిచ్చి దయతో మమ్మేలుకో. గోపికల మాటలు విని చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.